పడితే డబ్బు సంపాదన ఏముంది, మనుషులు చచ్చిపోతే డబ్బు ఉండి ప్రయోజనం ఏంటనే. సో దట్ ఇస్ మై వే ఆఫ్ థింకింగ్. ప్రస్తుతానికైతే లేదు, చూడాలి, భవిష్యత్తులో చూడాలి. తర్వాత సార్ ఈ మీరు మా కరెక్ట్గా భీమ్లా నాయక్ చేసినప్పుడు టికెట్ రేట్లు తగ్గించారు, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండంగా హిట్ అయింది. కానీ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ రెండు టికెట్ రేట్లు పెంచింది. ఇంకా కలెక్షన్స్ బాగా వస్తాయని నేను ఎక్స్పెక్ట్. అంటే నాకు ఫ్రాంక్ చెప్పాలంటే సార్, నేను ఎప్పుడు కలెక్షన్ గురించి ఎప్పుడు దృష్టి పెట్టలేదండి, ప్రామిస్. అంటే నేనేం దేన్ని దృష్టి పెడతానంటే ప్రోడక్ట్ మంచిగా ఉంటాయి, డబ్బులు వస్తాయని నమ్ముతాను. అది నేనేంటి ఆ నెంబర్కి నాకు నిజంగా ఫస్ట్ నాకు అర్థం కాదు, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను కూడా. పైగా నేను వెళ్ళి కొన్ని లాస్ట్ టైం వాళ్ళు ఇవ్వకపోతే నేనేం అడగలేదు, మళ్ళీ మీరు కూర్చోబెట్టి కానీ అంటే నాకు ఉన్న పరిస్థితులకి నేను చాలా చేసి ఉండొచ్చు, కానీ నేను అది కూడా ప్రయత్నించాలి. ఎందుకంటే ఇది డెస్టినీ అనుకుని లెట్ ఇట్ బి అనుకుంటాను. అని మన ఎదిగే ప్రాసెస్లో కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతాయి, అక్కడ కూడా ధర్మం బతికింది. అలాగే ఇప్పుడు కూడా ఇది నేను అడగలేదు, నేను కోరుకుంది. ఎందుకంటే ఇది నా ఒక సినిమా కాదు, అందరు సినిమాలకు ఇచ్చినట్టుగా ఇచ్చారు. దానికి నిన్న రేవంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకించి ఇది మా వాళ్ళలో ఉంది కాబట్టి ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పి దీని రేట్ పెంపుదల ముఖ్యమంత్రి గారి టేబుల్ పైన పంపించాను, నేనే పంపించాను. వాళ్ళు కూర్చోబెట్టి లేదు, ఇది దుర్గేష్ గారికి కూడా పంపించకండి, దీన్ని డైరెక్ట్ ఆయన దగ్గరికి పంపించి ఇది ఆయన ఏం డిసైడ్ చేస్తారో చేయనివ్వండి అని చెప్పాను, అంతే. సార్ తర్వాత మీరేమో ఇచ్చిన మాట ప్రకారం సినిమా పూర్తి చేస్తామని ముందే అందరికీ చెప్పారు, ఇది కానీ ఓజీ కానీ లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ కానీ ప్రతిపక్షాలు ఇది వదిలేసి అడ్మినిస్ట్రేషన్ వదిలేసి అటు వెళ్తున్నారు అనే విమర్శలు. అంటే నేనేమో ఖచ్చితంగా అది మనం పరిగణలోకి తీసుకుంటాను. అంటే ఎనీ నెగిటివ్ కామెంట్, విమర్శ నేను అది విమర్శ కానంత వరకు నేను ఖచ్చితంగా దాన్ని చూస్తాను. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంటే ముఖ్యమంత్రి గారికి కూడా తెలియజేశాను, ఈ సినిమాలు చేసేటప్పుడు ప్రత్యేకించి నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఇట్లాగా అంటే ఏమైపోయిందంటే ఈ 3 సినిమాలు ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో 3 నెలలు సమయం అయిపోయింది. అదే సమయంలో మనకి ఈ ఎలక్షన్స్ కూడా ప్రత్యేక